హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలోని దోశలకైనా ఇడ్లీకైనా టిఫిన్ కాంబినేషన్కైనా సరే ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఆనియన్ చట్నీ మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి. చూస్తున్నారు కదా, నేనైతే 2-3 ఆనియన్స్ అయితే తీసుకుంటున్నాను. ఇలా ఆనియన్స్ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే పోపు కోసం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు, ఒక 2-3 ఎండుమిరపకాయలు కూడా తీసి పక్కన పెట్టుకుంటున్నాను. మీరు కారం కొంచెం ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. దీనిలో పచ్చిమిరపకాయలు వేయకూడదు, ఎండుమిరపకాయలు వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి తీసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలి. అవన్నీ బాగా వేగిన తర్వాత వీటిని మనం ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ని కూడా వేసేసుకుంటున్నాను. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా మగ్గడానికి సాల్ట్ వేసుకున్నామంటే ఆనియన్స్ అనేది త్వరగా వేగుతాయి కదా. ఇవన్నీ వేసుకుని కొంచెం బాగా కలిపిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే మనం మిక్సీ పట్టేటప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇలా పోపులోనే వేసుకోవడం ఏంటంటే ఆ పులుపు అనేది ఉల్లిపాయలు పడుతుంది, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇవన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. మీరు కన్సిస్టెన్సీ అనేది ఎలా, కొంచెం చాలామందికి థిక్గా ఉంటే ఇష్టము, కొంతమందికి నార్మల్గా ఉంటే ఇష్టము. మీరు ఏ విధంగా తింటారో ఆ విధంగా చూసుకుని మిక్సీ పట్టుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ వరకు అయితే వస్తుంది. నేనైతే ఇప్పుడు చట్నీ మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దోశ పాన్ అయితే తీసుకుంటున్నాను. దోశ పాన్ అనేది బాగా హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత దోశ బ్యాటర్ని ఒక గరిటెతో వేసుకొని ఈవెన్గా రౌండ్గా స్ప్రెడ్ చేసుకున్నారంటే పల్చగా మనకి హోటల్ స్టైల్లో దోశ అనేది మనకు రెడీ అయిపోతుంది. ఇది వచ్చేసి ప్లెయిన్ దోశ. మా పిల్లలకి ఒక్కోసారి ప్లెయిన్ దోశ వేస్తుంటాను, లేకుంటే క్యారెట్స్ ఆనియన్స్తో ఇలా వెరైటీగా రోజుకు వెరైటీలో అయితే చేసి పెడతానమాట. ఇప్పుడు ఆనియన్ ఇలా వేసుకొని ప్లెయిన్ దోశ వేసుకొని ఇలా తీసి పక్కన పెట్టుకుంటున్నాను. మా చిన్నబ్బాయికి అయితే దోశ అనేది 2 వైపులా కాల్చితేనే ఇష్టం అనమాట. చూస్తున్నారు కదా, ప్లెయిన్ దోశ అయితే మనకి ఎంత పలుచగా వచ్చింది. ఇలా తీసి పక్కన పెట్టుకొని చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీ అయినా ప్లెయిన్ దోశ అయితే రెడీ అయిపోతుంది. ఈ దోశ వచ్చేసి నేను మొన్న కారపొడి అయితే తెప్పించానండి. కందిపొడి, కారపొడి, అలాగే కరివేపాకు పొడి, ఇలా చాలా వెరైటీల పొడులు అయితే తెప్పించాను. ఇది దోశ పైన వేస్తే బాగుంటుందేమో అనిపించి నేనైతే కరివేపాకు కారం పొడి అయితే యూజ్ చేస్తున్నాను. అలాగే దోశ బ్యాటర్ని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఒక వైపు బాగా కాలిన తర్వాత ఇది వచ్చేసి కరివేపాకు కారపొడి ఇలా కొంచెం వేసుకొని మొత్తం ఈవెన్గా వేసుకుని 2 వైపులా కాల్చుకున్నారంటే ఎంతో టేస్టీ అయినా కరివేపాకు కారపొడి దోశ అయితే మనకు రెడీ అయిపోతుంది. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. పొడులతో నంద్యాల, కర్నూలు స్టైల్ అటువైపు అయితేనే ఇలా పొడులు వేసి పైన కర్రీ వేసి ఇస్తుంటారు దోశ, చాలా టేస్టీగా ఉంటుంది. అది వచ్చేసి ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకి దోశ అనేది బాగా క్రిస్పీగా తయారైంది కదా. వీటిపైన కొంచెం నెయ్యిని కూడా అప్లై చేసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల కారం పొడి టేస్ట్ ఇంకా బాగుంటుంది. అందులో కరివేపాకు కారపొడి కానీ ఏ కారం పొడికైనా సరే మనం నెయ్యి కలుపుకొని తింటే టేస్ట్ బాగుంటుంది కదా. అందుకని దోశలో కూడా యూజ్ చేస్తున్నాను. ఇలా మొత్తం ఏ విధంగా దోశలు కావాలో ఆ విధంగా మొత్తం బ్యాటర్ అంతటిని ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. ఇలా మొత్తం ఈవెన్గా వేసుకొని మనం చట్నీతో సర్వ్ చేసుకోవడమే. నేనైతే 3వ దోశ ఇది కూడా ప్లెయిన్ దోశనే వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్, ఆనియన్స్ ఇవన్నీ తురిమేసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే క్యారెట్ దోశ, ఆనియన్ దోశ, లేకుంటే నార్మల్గా జీలకర్ర, ఉల్లిపాయలు అన్నీ దోశ పాన్లోనే మిక్స్ చేసి అలా కూడా వేసుకుంటుంటాను అనమాట. అది కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా ప్లెయిన్ దోశ అనేది చాలా పలుచగా వస్తాయి కదా, పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు కదా. చూసినా కదా, నా దోశ చాలా ఈజీగా స్టిక్కిగా అంటుకోకుండా చాలా నీట్గా వచ్చేసింది. ఇలా రావాలంటే దోశ పప్పుని మీరు పొట్టు మినపప్పు తీసుకున్నారంటే అది, లేకుంటే నార్మల్గా మినపగుళ్ళు తీసుకున్నారంటే 2 hours నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని మిక్సీ పట్టుకున్నారంటే చాలా టేస్టీగా అయితే రెడీ అవుతుంది. ఇది వచ్చేసి ఆనియన్ క్యారెట్ దోశ. నాకు దోశలు అంటేనే ఫేవరెట్ మై టిఫిన్. అందులోని ఇలా ఆనియన్స్, క్యారెట్ ఇలా వేసుకున్నామంటే చట్నీ కూడా అవసరం లేదు, చాలా ఇష్టంగా తినేస్తాను నేనైతేను. చూస్తున్నారు కదా, ఇలా దోశని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని క్యారెట్ని తురిమేసి నేను ఆల్రెడీ పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. లేకుంటే మీరు డైరెక్ట్గా పైన కూడా ఇలా వేసేసుకోవచ్చు. కొంచెం ఆనియన్స్ కూడా వేసుకొని దీనిలో గీ వేసుకున్నా సరే, నార్మల్గా ఆయిల్ వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఈ దోశ. నాకైతే చాలా ఇష్టం ఈ కాంబినేషన్లో క్యారెట్, ఆనియన్స్
ఇంకా ఉంటే నేను బీట్రూట్ తురుము కూడా వేసుకుంటాను. హెల్తీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, మనకి రకరకాలైన దోశలు అయితే నేను వీడియోలో చూపించాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు వీడియోకి మరింత మోటివేషన్గా అనిపిస్తుంది అండ్ మరికొంతమందికి రీచ్ అయ్యేలా కూడా చేస్తుంది. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేశారంటే నేను ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు అయితే రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.